హలో, వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు స్టోరీ ఆర్ ఇన్సిడెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు స్టోరీ. సో 25th February 2022లో ఒక కమర్షియల్ డైవర్ క్రిస్టోఫర్ బూడ్రామ్ అని చెప్పేసి, సో ఆయన పరాయ ఫ్యూల్ అని చెప్పేసి ట్రినిడాడ్ అండ్ టొబాకో ఆ కంట్రీలో పనిచేసేవాడు. అండ్ సో ఆ రోజు ఆయనకి మెయింటెనెన్స్ ఉంది సీ ఫ్లోర్ దగ్గరలో అని చెప్పేసి. సో ఆయన అలాంగ్ విత్ హిస్ 4 of ఫ్రెండ్స్ వెళ్ళి మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి వెళ్ళినాడు. సో యాక్చువల్లీ ఈ ఆయిల్ పైప్స్ ఎట్లుంటాయంటే ఇట్లా యూ షేప్లో ఉండి ఒకటి కోస్ట్కి దగ్గరలో అండ్ ఇంకొకటి 1200 feet దూరంలో సముద్రంలో ఉంటాయి. సో అండ్ ఈవెన్ ఇది కూడా సముద్రంలో కొంచెం దూరంలో ఉంటుంది ఫ్రమ్ షోర్. సో ఆ షిప్లో నుంచి వాళ్ళ బోట్లకు ఎక్కి బోట్ నుంచి అక్కడ ఎక్కడైతే పైప్ లైన్ రిపేర్ చేయాలో అక్కడికి చేరుకున్నారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది 4 years నుంచి ఎవరో టచ్ చేయలేదు. దీని పేరు బర్త్ నెంబర్ 6 అని చెప్పేసి. సో వాళ్ళు డైరెక్ట్గా ఆ పైప్ లైన్ లోపల వెళ్ళి రిపేర్ చేయలేరు, మెయింటెనెన్స్ వర్క్స్ చేయలేరు. సో వాటి మీద ఒక బర్త్ పెడతారు, దాని పేరే బర్త్ 6. సో అది ఎట్లుంటుందంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక వాటర్ బకెట్లో ఒక మగ్గు తీసుకొని స్ట్రైట్గా ప్యారలల్గా ఇట్లే దింపితే ఇటు కదిలికోకుండా మీరు దింపిన తర్వాత మీరు చేయి పెడితే అక్కడ ఎయిర్ పాకెట్ ఉంటుంది. సో ఎయిర్ పాకెట్. సో ఇది కూడా సేమ్, కాకపోతే ఇది ఒక 4-5 వర్కర్స్ దాని లోపల ఉండి ఆ పైప్ లైన్ ఏదైతే సీ నుంచి లోపలికి వస్తుందో దాని మీద రిపేర్ చేయడానికి. అండ్ ఇది సిన్స్ 4 years నుంచి క్లోజ్లో ఉండగా ఇది ఓపెన్లో పెట్టేస్తే వాటర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి దీన్ని పెద్ద కార్క్ టైప్ రబ్బర్ ఇన్ఫ్లేటబుల్ బెలూన్స్ టైప్ వాటితో కవర్ చేస్తారు. సో ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళి ఆ వాటర్ అండ్ ఆయిల్ మిక్స్ కాకుండా ఉండడానికి. అండ్ అది 4 years నుంచి అది దాన్ని ఏం టచ్ చేయలేదు ఎవరు. సో వీళ్ళు వెళ్ళినారు, ఆ బర్త్ ఏదైతే ఉందో ఆ పైప్ మీద సెట్ అయింది. అండ్ సిన్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఆ మగ్లో మగ్ లోపల రివర్స్ మగ్ లోపల పెట్టిన తర్వాత మనం చేపెడితే ఎటైతే వాటర్ ఉంటుందో ఎయిర్ ఉంటుందో, సిమిలర్లీ బర్త్లో వీళ్ళు 5 డైవర్స్ లోపలికి బోట్ నుంచి డైవ్ చేసి అండ్ ఆ బర్త్లోకి చేరుకున్న తర్వాత దే వర్ ఫ్రీ. వాళ్ళ స్కూబా డైవింగ్ గేర్ తీసేసి దే కెన్ బ్రీత్ ఈజీలీ వితౌట్ దట్ స్కూబా ఆక్సిజన్. ఎందుకంటే నార్మల్ ఎయిర్ బయట మనం ల్యాండ్ మీద ఉన్నప్పుడు ఎయిర్ ప్రెషర్ ఎట్లుంటుందో ఇక్కడ కూడా అట్లే ఉంది. అండ్ ఒక మెయింటెనెన్స్ వర్కర్ ఆ ఇన్ఫ్లేటబుల్ బలూన్ని తీయాలి, ఓపెన్ చేసి ఆ మెయింటెనెన్స్ వర్క్ స్టార్ట్ చేయాలి అని అంటే వాళ్ళతో రెంచ్ లేదు. సో వీళ్ళ గ్యాంగ్లో ఉన్న ఒక డైవర్ ఆయన వెళ్ళి మరి ఆయన డైవింగ్ గేర్ వేసుకొని నీళ్ళలోకి దూకి ఈ బర్త్ ఇక్కడ ఉంటే ఈ బోట్ ఇక్కడ ఉంది, వెళ్ళి బోట్ దగ్గరికి వెళ్ళి ఆ రెంచ్ తీసుకొని మళ్ళీ వచ్చి ఆ రెంచ్ వాళ్ళకి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత మెల్లగా తిరిగేసరికి అన్ని సంవత్సరాల నుంచి ఎయిర్ ప్రెషర్ ఉంది కదా, కాబట్టి ఇప్పుడు ఆ ఎయిర్ ప్రెషర్ ఎట్లా పనిచేస్తుందంటే మనం ఫుల్గా హై ప్రెషర్లో బెలూన్లో ఎయిర్ ఊదిన తర్వాత అది క్లోజ్ చేసి ఉంటాం. అండ్ బయట ఎయిర్ లో ప్రెషర్లో ఉంటుంది మనం ఏదైతే పీల్చుకుంటున్నామో. సో అది వదలంగానే ఎంత ఫాస్ట్గా అయితే దాని నుంచి ఎయిర్ వస్తుందో, ఇమాజిన్ ఆ పైప్ లైన్లో
అన్ని సంవత్సరాల నుంచి ఎయిర్ వాక్యూమ్ బిల్డ్ అయ్యి చాలా లో ప్రెషర్లో ఎయిర్ ఉంది. అండ్ ఒక్కసారి ఆ కార్క్ తీయంగానే అంతా ఇట్లా అక్కడున్న జనాలు వాళ్ళ ఎక్విప్మెంట్ ఇట్లా సెకండ్స్లో లోపలికి వెళ్ళిపోయింది ఆ పైప్ లైన్లో. అండ్ ఎవరికి ఏం అర్థం కాలేదు. ఆ ఫోర్స్తో వెళ్ళేసరికి అందరికి ఇంజూర్ అయి ఉన్నారు. అండ్ వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా, వాళ్ళ ఈ స్కూబా డైవింగ్ గేర్ ఏదైతే ఉందో వాళ్ళతో పాటు అదే ఫోర్స్లో వాళ్ళు ఆ పైప్లోకి వెళ్ళిపోయినాయి. అండ్ సడన్గా లైట్లో ఉండే వాళ్ళకి అక్కడంతా పిచ్ బ్లాక్. అండ్ అందరు జస్ట్ షోల్డర్ లెంత్లో ఇట్లా స్క్వీజ్ అయి ఉన్నారు. ఇటు లేచి కదలడానికి. అండ్ ఇంకా వాటర్ కూడా వీళ్ళతో పాటు, ఆ వాటర్ కూడా ప్రెషర్తో వీళ్ళతో పాటు వెళ్ళిపోయింది. కాబట్టి వీళ్ళు వాటర్లో ఆల్మోస్ట్ ఈ హైట్లో, ఈ పైప్ లైన్ ఎట్లుంటే ఈ పైప్ లైన్లో పడుకున్నారు. జస్ట్ ఈ పైప్ లైన్లో ఇక్కడ దాకా వాటర్ ఉన్నాయి. సో జస్ట్ కొంచెం చిన్న పాకెట్స్ ఆఫ్ ఎయిర్లో ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఏమీ అర్థం కాలేదు. సిన్స్ ఇట్స్ 1200 feet, ఈ క్లోజ్ దగ్గర నుంచి ఓపెనింగ్లో వీళ్ళు ఎక్కడైతే వర్క్ చేసినారో ఈ పైప్ లైన్ కింద అంతా కూడా 1200 feet ఉంది. సో వీళ్ళు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ మధ్యలో ఈ పైప్ లైన్లో స్టక్ అయి ఉన్నారు. అండ్ ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. అందరూ క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. ఎందుకంటే దీని రిజల్ట్ ఏమో తెలియదు. మేబీ వాటర్ రావచ్చు, వస్తూనే ఉండొచ్చు, మేము సఫోకేట్ అయిపోయి మేము చనిపోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు. అండ్ ఇది సడన్గా జరిగిపోయింది. రెస్క్యూ డైవర్స్ ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు రారు మమ్మల్ని కాపాడడానికి అన్న ఈ థాట్ ప్రాసెస్ అన్నీ రన్ అవుతున్నాయి. అండ్ అందరూ ఆ ఎయిర్ పాకెట్లో అందరు ఆల్మోస్ట్ ఒకే దగ్గర గ్యాదర్ అయి ఉన్నారు. అండ్ మాట్లాడుకుంటున్నారు. ఈ వాయిసెస్ అన్నీ కూడా వీళ్ళ ఈ యాక్షన్ కెమెరా గోప్రోలో రికార్డ్ అయి ఉన్నాయి. అండ్ సో ఈయన క్రిస్టఫర్ ఈ ఓపెనింగ్ దగ్గర ఉన్నాడు. ఏదైతే వీళ్ళు లోపలికి వచ్చినారో ఆ ఓపెనింగ్ దగ్గర ఉన్నాడు. అండ్ ఈయన అనుకున్నాడు ఇక్కడే ఉంటే మనం చనిపోవచ్చు. సో మెల్లగా అసలు కదలడానికి, చేతులు దొబ్బడానికి ఏమీ ప్లేస్ లేదు. జస్ట్ మనం చేతులు ఇట్లా ఇరుక్కుని పోయినాయి పైప్ లైన్లో. అండ్ ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఈజ్ మన కాళ్ళతో కొంచెం ఇట్లా ఒక 3-4 inches ఇట్లా ఇంచ్ బై ఇంచ్ అనుకుంటూ ముందుకు జరగాలన్నమాట. సో ఆ పైప్ లైన్ 4 సంవత్సరాల నుంచి ఉండగా అది స్ట్రైట్ లేదు, కొంచెం ఇట్లా ఎలివేటెడ్ లాగా ఉందన్నమాట ఇట్లా. సో అక్కడ ఎయిర్ పాకెట్ ఉండేసరికి అందరు ఆల్మోస్ట్ అక్కడ చేరుకొని క్రిస్టఫర్ మరి ఎక్కడైతే వీళ్ళు ఎంట్రన్స్ నుంచి వచ్చినారో అక్కడికి స్విమ్ చేయడం స్టార్ట్ చేసినాడు. అని చేస్తూ ఉండగా ఈయనతో పాటు ఫైజల్ అని చెప్పేసి ఈయనతో పాటు కో-డైవర్ ఈయన కూడా స్టార్ట్ అయినాడు. అండ్ వీళ్ళు ముగ్గురు ఇక్కడే ఉండిపోయినారు. అండ్ వీళ్ళిద్దరు పోతూ మెల్లమెల్ల ఇంచ్ బై ఇంచ్ వెళ్తూ ఉండగా సడన్గా ఏవో టచ్ అయినట్టు అనిపిస్తే అవి ఆయన క్రిస్టఫర్ ఫీల్ అయితే అవి వీళ్ళ ఆక్సిజన్ ట్యాంక్స్ అనమాట, స్కూబా డైవ్ ఈ ట్యాంక్స్. సో అవేం మామూలుగా లైట్ వెయిట్ ఏమి ఉండవు. సో దోస్ ఆర్ హెవీ ఎక్విప్మెంట్. అండ్ అంత హెవీ ఎక్విప్మెంట్ని ఇట్లా మోస్తూ అది ఆ పైప్లో ఇరుకులోనే కిందికి అనుకుంటూ ఆక్సిజన్ సిలిండర్ ఈ కింద ఫైజల్ అని ఆయనకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి తీసుకొని ఆ ఇరుకులోనే ఇంకా బలవంతంగా చెయ్యి ఇట్లా పైకి పెట్టేసి గేర్ పెట్టుకొని ఆక్సిజన్ తీసుకుంటూ మెల్లగా అట్లే ఆక్సిజన్ సిలిండర్ పైకి అనుకుంటూ వీళ్ళు మెల్లమెల్లగా పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. అండ్ వీళ్ళు ఇరుక్కున్న చోటు నుంచి ఒక 150 డిస్టెన్స్లో వీళ్ళు వెళ్తూ ఉండగా ఆ సిలిండర్కి తగిలేసరికి అని చూస్తే అది మనం ఇందాక మాట్లాడుకున్న యూ షేప్ అని చెప్పి వీళ్ళు ఇక్కడ స్టక్ అయి ఉన్నారు. సో ఆ క్రిస్టఫర్కి ఏదైతే తగిలిందో ఇట్ వాజ్ దట్ వర్టికల్ పైప్. సో అగైన్ ఆయన మెల్లగా ఆ ఇరుకులోనే డైరెక్షన్ చేంజ్ చేసి మరి అగైన్ సిలిండర్ పట్టుకొని పైకి వెళ్ళేసరికి పైప్ లైన్ ఏదైతే ఉందో
వాటర్ కంప్లీట్లీ పైదాకా లేవు, సర్టన్ డీప్లో వాటర్ ఇక్కడ ఆగిపోయినాయి. సో అక్కడికి ఆయనకి లక్కీలో ఒక చైన్ వేలాడుతూ కనిపించింది. అండ్ ఆ చైన్ పట్టుకొని శబ్దం చేస్తూ ఉన్నాడు. ఆలోపు రిటర్న్లో ఈ రెస్క్యూ డైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడడం జరిగింది ఈయన. సో ఈయనను రెస్క్యూ చేసినారు. అండ్ ఈయన వాళ్ళతో ఆయన పైకి వెళ్ళేసరికి చూడడం ఏంటంటే మొత్తం కోస్ట్ గార్డ్స్ కానీ రెస్క్యూ టీమ్ అందరూ రెడీగా ఉన్నారు కాపాడడానికి. బట్ వాళ్ళు అంతా కలిసి తీసుకున్న డెసిషన్ ఏంటంటే అక్కడ కిందకి వెళ్ళి వాళ్ళని కాపాడడం సేఫ్ కాదు అని చెప్పేసి. అండ్ ఈలోపు ఈయన కోమాలోకి వెళ్ళిపోయినాడు, క్రిస్టోఫర్ ఎవరైతే ఉన్నారో. సో నెక్స్ట్ 2 days ఈ మిగతా రెస్క్యూవర్స్ డైవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పైప్ని కొడుతూనే ఉన్నారు ఒక 2 days దాకా. అండ్ ఆన్ February 28th ఆ సౌండ్స్ రావడం స్టాప్ అయిపోయినాయి. అండ్ అందరూ అనుకున్నారు వీళ్ళు చనిపోయారు అని చెప్పేసి. అండ్ 28th రోజు ఎటో అట్లా చేసి ఈ ముగ్గురు డైవర్స్ని తీసేసుకున్నారు, అంటే దొరికినారు 3 డైవర్స్. అండ్ 4th డైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన March 3rd దొరికినాడు. అండ్ అందరూ కూడా చనిపోయి ఉన్నారు. అండ్ క్రిస్టోఫర్ లీగల్గా వెళ్ళినప్పుడు ప్రొసీడ్ అయినప్పుడు సో పరాయా ఫ్యూల్ వచ్చేసి ఈయనకు చెప్పడం ఏంటంటే డ్యూ టు సమ్ డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ వీ కుడెంట్ రెస్క్యూ దెమ్ అని చెప్పేసి. అండ్ స్టిల్ ద లీగల్ బ్యాటిల్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ దెర్ ఇస్ నో రిజల్ట్ యెట్. అండ్ సో మనతో వీడియో ఫుటేజ్ ఉంది అండ్ it is very distressing content, so viewers discretion is advised. That's for story today. And నచ్చినట్టయితే please like, share and subscribe. Thanks guys.